హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. పచ్చిమిర్చి వేయించానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసి వెల్లుల్లిపాయలేసి మంచిగా ఆయిల్‌లో వేయించాను. ఇప్పుడు మనము తెంపి పెట్టుకున్న గోంగూర 2, 3 సార్లు కడగాలండి బాగా. ఆకుకూర కాబట్టి బాగా డస్ట్ ఉంటది. అంటే కింద అంటుకుంటది కాబట్టి, ఆనుద్ది కాబట్టి, ఉసికే అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువ సార్లు కడగాలి. మంచిగా కడిగి జల్లి బుట్టలో వేశానండి. ఇప్పుడు ఈ జల్లి బుట్టలో ఉన్న గోంగూరని ఒక కళాయిలో వేసి ఫ్రై చేయాలండి. చూడండి ఈ విధంగా స్టవ్ సిమ్‌లో పెట్టాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టి ఆకంతా అందులో వేసేయాలి. పచ్చిమిర్చి గోంగూర పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటది. అసలు తింటే మాత్రం వదిలిపెట్టరు. అంత టేస్ట్‌గా ఉంటది. ఎల్లుల్లిపాయలు వేయాలి పచ్చిమిర్చిలో. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు అన్నీ వేసి చక్కగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే చక్కగా ఉంటది టేస్టు. చాలా బావుంటదండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కళాయిలో వేశానండి. వేశాక ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. ఎందుకంటే అడుగున అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి స్టవ్ సిమ్‌లోనే ఉంచాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి. లేపోతే అడుగున అంటుతుంది కాబట్టి ఈ విధంగా స్టవ్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము ఈ వేయించి పెట్టుకున్న ఇవి పచ్చిమిర్చి ఉంది గదండీ! అవన్నీ మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టాలండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టాలి. చూడండి ఇలా అవుతుంది మిక్సీ పట్టాక. ఇప్పుడు మనము ఇందులోనే కొంచెం గోంగూర ఉడికిందండి. ఉడికిన గోంగూరని కొంచెం ఎయ్యాలి ఫస్ట్. కొంచెం వేస్తే ఆ పచ్చిమిర్చి, గోంగూర కలిసి చక్కగా మెత్తగా అవుతుందండి. పచ్చిమిర్చి గూడా చక్కగా మెత్తగా మిక్స్ అవుతుంది. పచ్చిమిర్చి కొంచెం చూడండి మెత్తగా అవ్వలేదు. కొంచెం బరకగా ఉంది కాబట్టి కొంచెం సాల్టు, కొంచెం గోంగూర, పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టడం వలన కొంచెం మెత్తగయింది చూడండి. మొత్తం గోంగూర ఎందుకేయలేదంటే, మొత్తం గోంగూర వేస్తే మెత్తగా గుజ్జులాగా అయిపోతుందండి. గోరింటాకయినట్టు అయిపోతుంది. కాబట్టి అలా వేయకుండా మనము ఫస్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు మొత్తం గోంగూర వేసేయాలండి. చూడండి ఈ విధంగా మొత్తం గోంగూరంతా జార్‌లో వేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి మనము. అప్పుడు రోట్లో నూరినట్టుగా మరీ మెత్తగా కాకుండా ఒక్కసారే తిప్పాలండి. జారు పెట్టాక మిక్సీలో ఒక్కసారి తిప్పి వదిలేయాలి అంతే. అప్పుడు మెత్తగా అవ్వదండి. చూడండి ఈ విధంగా రోట్లో నూరినట్టు కనపడుతుంది చూడండి లుక్కు. రోట్లో నూరినట్టుగా ఉంది. ఇప్పుడు మనము ఉల్లిపాయ అండి. గోంగూర, ఉల్లిపాయ కాంబినేషన్ ఎవ్వరైనా ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళుండరు. ఈ విధంగా ఉల్లిపాయ వేసి చూడండి మంచిగా కలపాలండి. ఉల్లిపాయ ముక్కలు తింటే గోంగూర పచ్చడిలో చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ విధంగా. అసలు గోంగూర పచ్చడికి హైలైటే ఉల్లిపాయ అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చాలా బావుంటదండి. ఇందులో కొంచెం మంచి నూనె వేసుకొని తింటే చాలా బావుంటదండి. చూడండి ఈ విధంగా ఒక్కసారి తిప్పి వదిలేయాలి. ఇప్పుడు చూడండి బరక మరి గుజ్జుగా లేదు చూడండి. ఇలా ఉంటుందనమాట. అందుకే ఫస్ట్ మనం కొంచెం వేసి పచ్చిమిర్చి మిక్స్ అవ్వడానికి కొంచెం వేసి మిక్సీ పట్టాలండి. చూడండి ఈ విధంగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక కంటైనర్‌లోకి తీసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చూడండి రోట్లో నూరిన పచ్చడిలాగా లుక్ ఉంది చూడండి. అందుకే గోంగూరని ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి. ఒక్కసారే పట్టాలి. చూడండి ఉల్లిపాయ, గోంగూర ఎంత లుక్ ఉంది. ఇలా ఉంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇలా చెయ్యండి మీరు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి పచ్చిమిర్చి గోంగూర పచ్చడ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా చేయడం వలన చూడండి చాలా బావుంది. లుక్ చూడండి రోట్లో నూరిన పచ్చడిలాగా ఉంది చూడండి. ఇప్పుడు మనము ఒకసారి సాల్ట్ చూసుకొని గూడా సాల్ట్ తక్కువైతే కలుపుకోవచ్చండి. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి లుక్ ఎంత బావుందో. ఉల్లిపాయ తగులుతుంటే చాలా బావుంటది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. వేడి వేడి అన్నము, నెయ్యి వేసుకున్నా బానే ఉంటది. వేడి వేడి అన్నము, గోంగూర పచ్చడి, మంచి నూనె వేసుకున్నా గూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.